ఫ్రెండ్స్, కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో 100 కోట్ల సినిమా అంటేనే గగనంగా చూసేవారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ కలిసి తెరకెక్కించిన మగధీర సినిమా ఆ లోటును తీర్చేసింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరాయి. ఇండియన్ మూవీస్ కి బాలీవుడ్ ఇండస్ట్రీనే బాస్ అనుకున్న రోజుల్లో బాహుబలి ది బిగినింగ్ మూవీ వచ్చింది. దీంతో సినీ ప్రియులంతా తెలుగు సినిమాల వైపు చూడడం మొదలు పెట్టారు. 2 కాదు 3 కాదు, ఏకంగా 600 కోట్ల వసూలు రాబట్టి ఔరా అనిపించింది. ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో బాహుబలి 2 ఏకంగా దాదాపు 1800 కోట్ల వసూలు రాబట్టింది. ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా తరాన్ని బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అనే స్థాయికి తీసుకువెళ్ళింది. బాహుబలి 2 మూవీ వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా వసూళ్లలో ఆ రికార్డు ఇంకెవరూ బ్రేక్ చేయలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో RRR మూవీ మినహా ఏ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేకపోయింది. మళ్ళీ ఆ మార్కును ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీ ద్వారా అందుకున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత 2 సార్లు 1000 కోట్ల మార్కును అందుకున్న హీరోగా ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రానున్న సలార్ 2, కల్కి 2, స్పిరిట్ మూవీస్ కూడా ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి రాబోయే ఏ చిత్రాలు 1000 కోట్లు కలెక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.